నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ విభాగం పరిధిలో కొత్తపల్లి ప్రాంతంలో వినాయక నిమజ్జనానికి సంబంధించిన కంచె వద్ద చేపట్టిన పనుల బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021, 2022, 2023, 2024, 2025 సంవత్సరాలలో వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా కంచె ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన మరియు ఇతర అవసరమైన పనులను తాము పూర్తి చేశామని తెలిపారు. అయితే ఆ పనులకు సంబంధించిన బకాయిలు ఇప్పటి వరకు విడుదల కాలేదని పేర్కొన్నారు. 10 రోజులే కాకపోతే మా కార్యాచరణ ఉంటుంది. నేను స్టేట్ కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని, తెలంగాణ కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చిన్నం శ్రీనివాసరావు. అంటే అతను నిజంగానే యువగారు అడిగిందా లేకపోతే ఎట్లా మీరు పిలిచేమన్నారు? అంటే అడుగుతలేడు నోటుకుంటా, కానీ ఆ ఫైల్ అయితే ఆపుతాం. పని చేస్తాం. 5 సంవత్సరాలు సార్. నా పేరు గూడూరు నర్సయ్య సార్. నేను మన కొత్తపల్లి చెరువు బ్యారిగేటింగ్ వినాయక నిమగ్నానికి ఏర్పాటు చేస్తాను సార్. ప్రతి సంవత్సరం మన కొత్తపల్లి చెరువు బ్యారిగేటింగ్ చేస్తాం సార్. నాకు 2021, 2022, 2023, 2024, 2025 5 సంవత్సరాల బిల్లు రావాలి సార్. ఈ బిల్లు రావడం కొరకు నేను చాలాసార్లు అడిగాను సార్. దిగిస్తాం, ఆగిస్తాం, లేదు నేను చేయను సార్ అంటే కూడా లేదా అవి ఇప్పిస్తాం, ఇప్పుడు చేయండి, కలెక్టర్ గారు చెప్పారు కదా చేయండి అనుకుంటా మాటలు చెప్పుకుంటూ నన్ను పని చేయించుకుంటారు. మొన్న 23వ తారీఖు నాడు నేను ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినా సార్. ఇస్తే మనకు జేసీ కలెక్టర్ మేడంకు ఎండార్స్మెంట్ చేశారు సార్. సెక్షన్ వాళ్ళు చేస్తే ఇవ్వడానికి పోయినా సార్. ఇస్తే అప్పుడు జేసీ మేడం ఏఓ గారిని పిలిచింది సార్. ఏఓ గారిని పిలిచి చూడు ఇది పుటాప్ చేయించు అని అంటే ఏఓ గారు అంటారు, ఈ సుధాకర్ సార్ ఏమంటారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు రావద్దు కదా, మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి నాకు అవమానంగా మాట్లాడారు, నన్ను తీసి పారేసినట్టు మాట్లాడారు. కావున అతనిపై చర్య తీసుకుంటూ నాకు 21 లక్ష చింతకుంట, కొత్తపల్లి, మానకొండూరు 3 బ్యారిగేట్ వినాయక చవితి నిమజ్జనం యొక్క బిల్స్ 21 లక్ష రావాలి సార్. ఇది తక్షణం ఇప్పించాలని మేము కోరుకుంటూ ఏవో సుధాకర్ సార్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది సార్. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ కూడా ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చాను సార్. డిఆర్ఓ గారికి మళ్ళీ ఎండార్స్మెంట్ చేశారు సార్. డిఆర్ఓ గారు అన్నారు ఒక 10 రోజులు ఆగండి అని చెప్పారు సార్. ఆ 10 రోజుల తర్వాత మాకు ఈ 21 లక్ష పేమెంట్ కాని పక్షంలో మేము సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్లా ఉంచి మళ్ళీ దాంతోపాటు మేము ప్రతిపక్షం నుండి అసెంబ్లీలో కూడా దీని ప్రస్తావన తీసుకొస్తామని కోరడం జరుగుతుంది సార్. సార్ ఇదే కాకుండా ఇంకా వేరే బిల్స్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి సార్. మేము చిన్న కాంట్రాక్ట్ ఉంది సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. బయట జేసీబీలు కానీ, ట్రాక్టర్లు కానీ, క్రెషర్ వాళ్ళు కానీ వీళ్ళెవ్వరూ మాకు డబ్బుల కొల్ల ఆగుతలేరు సార్. మా ఇంటికి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు కావాల్సింది మాకు పేమెంట్లో రెగ్యులర్ వస్తే మేము కూడా పని కూడా చేయగలుగుతాం సార్. పని లేకుంటే మనం ఇప్పుడు వట్టిగా కూర్చుంటున్నాం సార్. ఎక్కడికి పోయినా కూడా ఏమైనా పైసలు ఏమైనా ఈ పైసలు ఏమైనా ఆ పైసలు ఏమైనా అని అడుగుతుంది సార్. కాబట్టి మాకు తక్షణమే డబ్బులు ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది సార్. ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా జీవో కాపీ అట్లా ఇచ్చిరా మీకు? మాకు ఇవి ఏమిటి అంటే సార్, ఈ వినాయక నిమజ్జనం అనేది పండగ వస్తుందంటే ఒక 8 రోజుల ముందు కలెక్టర్ గారు మీటింగ్ పెడతారు సార్. మీటింగ్ పెట్టి ఏ ఒక సెక్షన్ ఇప్పుడు R&Bకి బ్యారిగేటింగ్ ఇస్తుంది, మున్సిపాలిటీకి అక్కడ డస్ట్ అదొకటి ఒకటి పోయాలని ఆర్డర్స్ ఇస్తుంది, ఆర్డర్స్ ఉంటాయి. కానీ అప్పుడు మాకు తొందర అగ్రిమెంట్ చేసి టెండర్ పెట్టే సమయం ఉండదు. వారం రోజులల్లో టెండర్ పెట్టాలంటే కనీసం వారం రోజులు ఉండాలి సార్. అప్పుడు వారం రోజులు ఉండదు కాబట్టి అది ఎమర్జెన్సీ పని కింద మాకు ఈ గారు చెప్తారు సార్. ఈ గారు చెప్పినాక వాళ్ళ ఒక మాట ప్రకారం మేము చేస్తాం సార్. చేసిన తర్వాత వాళ్ళు ఎస్టిమేట్ వేసి మళ్ళీ వాళ్ళు పంపుతారు సార్. వాళ్ళ దగ్గర R&B డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కడా తప్పు లేదు. ఇదన్నీ ఏంటంటే కలెక్టర్ గారు ఇవ్వాలి డబ్బులు మాకు వెంబడే. మీకు ఏమైనా ఎస్టిమేషన్ కాపీ ఉందా? ఉన్నది సార్, ఎస్టిమేట్ కాపీ ఉన్నది, మీకు ఇస్తాను. అన్నీ ఉన్నాయి సార్. ప్రతి సంవత్సరం కూడా పంపినట్టుగా ఇలాగ ఇన్వార్డ్ నెంబర్లు కూడా ఉన్నాయి సార్. ఇన్వార్డ్ చేసినట్టు ఉంది సార్. ఇప్పుడు మీకు ఇస్తాను సార్. మీకు వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ ఇచ్చారు? ఇచ్చారు సార్. వర్క్ కంప్లీట్ అయింది, ఎస్టిమేట్ చేసారు. ఆ ఎస్టిమేట్ కాపీలను కూడా కలెక్టర్ గారికి ఇచ్చినాం సార్. ఒకవేళ ఇట్లా పేమెంట్ రాని పక్షంలో మీ పేరు చెప్పండి. నా పేరు చిన్నం శ్రీనివాస్.
కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ని. సో ఇతనికి 10 రోజుల కమిట్మెంట్ ఇచ్చిన 10 రోజులు కూడా నేను 5 సంవత్సరాలు అయిన వ్యక్తిని 10 రోజులు ఆగడం పెద్ద ముచ్చటేం కాదు. 10 రోజులు ఆగుతున్నాం. ఈ 10 రోజుల సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా దీన్ని ఉన్నతాధికారులకు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి అది వినియోగిస్తాం. అయ్యా అక్కడ కూడా మా సమస్య ఏంటంటే ఇలా దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద పెద్ద పార్కులు ఉన్నామో వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారు. ఈ చిన్న వర్కులకు ప్రాధాన్యత లేని డబ్బు పనులు మాకు ఇస్తున్నారు. మరి మేము బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రావాలి, ఆంధ్ర తెలంగాణ విడిపోయి తెలంగాణ రావాలని కొట్లాడికి మేము సకల జన సమ్మెలు కూడా మేము పాల్గొన్నాం. మా యొక్క ప్రొఫైల్ కూడా చూడండి, ప్రతి ఒక్కరు తెలంగాణ రావాలి, తెలంగాణ అయితే మా బతుకులు బాగోతాయి కావచ్చు, మేము కూడా ముందుకు పోతాం కావచ్చు అనుకున్నాం. కానీ మళ్ళా యథావిధిగా ఆంధ్ర కాంట్రాక్టర్లకు పెద్ద వర్కులకు వాళ్ళకి పోతున్నాయి, డబ్బులున్న వర్కులు వాళ్ళకి పోతున్నాయి. పైసలు లేని ప్రాధాన్యత లేని వర్కులు మాత్రం చేయిస్తుండ్రు. మమ్మల్ని పనులు లేక మాకు పైసలు లేక మమ్మల్ని ఇక్కడ రోడ్ల పని తీస్తుంది. ఎందుకంటే మేము ఇదే వృత్తులు ఉన్నాం, మా తరాల కాంచి ఉన్నాం. మా ఫాదర్ కాంట్రాక్టర్, మా తాత కాంట్రాక్టర్, మేము కూడా కాంట్రాక్టర్. కాబట్టి మరి మేము ముందు భవిష్యత్తు ఎటు పోలేకపోతున్నాం. ఇప్పుడు మా ఏదైనా జాబ్ చేసుకుందాం, మా జాబ్ ఇచ్చే పరిస్థితి, మా ఏజ్ కూడా అయిపోయింది. మేము ఎటు లేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారికి మీ చేతిలో దండం పెడతాను మీడియా తరఫున, మా సమస్య పరిష్కరించి మాకు తరచుగా కదా మా పెండింగ్ బిల్స్ ఇవ్వండి. 2 సంవత్సరాల నుంచి వీరు వచ్చినప్పటి నుంచి కూడా చిన్న కాంట్రాక్టర్ రూపాయి ఇచ్చిన సంఘటన లేదు, రూపాయి ఇవ్వలేదు. ఇతరులను నమ్మకం పోతుంది మాకు రోజుకు. ఎందుకంటే తెచ్చిన కాడ మనం బ్యాంకులో నమ్మతలేరు, మనకి ఏమైనా అప్పు పుడతలేదు, బంధువులలో పరువు పోయింది, ఇళ్ళలో కూడా మాట పోతుంది, మాకు దినసరి ఖర్చులో కూడా ఇబ్బంది అవుతుంది. తక్షణ స్పందించి సుమోటోగా మా పెండింగ్ బిల్స్ ఇప్పించే ప్రయత్నం చేయండి. మీరు అందరికీ అన్ని వర్గాలకు మీరు న్యాయం చేకూరుస్తున్నారు. సన్న బియ్యం ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తుండ్రు, ఇంద్రమ్మ గృహాలు ఇస్తుండ్రు, మీరు ప్రతి ఒక్కరికి ఫ్రీజ్ ఇస్తుండ్రు, వైద్యానికి ఇస్తున్నారు. ఎవ్రీ వర్క్ ఈజ్ డూయింగ్ అండ్ వెరీ వెల్. రేవంత్ రెడ్డి గారు మేము అప్సెట్ చేస్తున్నాం, కానీ మా కాంట్రాక్ట్లు మీకు ఏం అన్యాయం చేసిందండి? మా పేమెంట్లు ఇవ్వడానికి ఎందుకు చిన్న పేమెంట్లు 2-3 సంవత్సరాల నుంచి అల్లాడుతున్నాం. వినారా? మా చిన్నగా పెద్ద కాంట్రాక్టుల పైసలు పేమెంట్ అవుతున్నాయి. 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు అవుతున్నది. మేము పోయారు కదా సెక్రటరీలో, మాకు ఎంట్రీ లేదు. ఏంది పేమెంట్? సెక్రటరీ నో ఎంట్రీ అని తిప్పి కొడుతున్నారు. కాబట్టి మా ఈ 10 లక్షల లోపల పేమెంట్లు అనగానే తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయండి. మేము మీకు ఎప్పటికీ సర్వదా కృతజ్ఞత ఉంటాం. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు. మాకు ఖచ్చితంగా మా అందరి తరఫున మా కాంట్రాక్ట్ స్టేట్ కాంట్రాక్ట్ నుంచి నేను విన్నపిస్తున్నా. మాకు ఈ పేమెంట్లు 10 lakhs లోపలికి తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయండి.